హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో బంగ్లాదేశ్ స్టైల్లో గుమ్మడికాయ ముద్దకూర ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా గుమ్మడికాయ ముద్దకూర ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే గుమ్మడికాయ తీసుకున్నాను. గుమ్మడికాయ తొక్క చెక్కుకొని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా బంగ్లాదేశ్ స్టైల్లో గుమ్మడికాయ ముద్దకూర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని మూకుట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేటెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు ఈ ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకునేది గుమ్మడికాయ ముద్దకూర కాబట్టి ఈ ఆయిల్లోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిపోవాలండి. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గడానికి నేనైతే ఇందులోకి సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుందాము. ఇవి కలుపుకున్న తర్వాత ఇవి చూసారు బాగా అయితే ఫ్రై అయిపోయినాయి. మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి త్వరగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని చిన్న చిన్నగా కోసుకున్నాం కదండి, అవి ఇందులో మనం వేసుకుని బాగా కలుపుకుందాము. ఇవి బాగా కలుపుకున్న తర్వాత నేను ఎందుకు వీడియోని స్కిప్ చేయొద్దన్నానంటే మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, నేను ఓన్లీ సాల్ట్, పసుపు మాత్రమే వేసాను, కారం వేయలేదు. ఇందులో కారం వేయరంట, ఓన్లీ పసుపు సాల్ట్తోనే ఈ గుమ్మడికాయ ముద్దకూరని వండుతారండి. పసుపు సాల్ట్ వేయరు. అలాగే ఇందులో మనం ఇప్పుడు వాటర్ కూడా వేయట్లేదు. ఆల్రెడీ గుమ్మడికాయలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇందులో నేను వాటర్ కూడా యాడ్ చేయట్లేదు. ఈ ఆయిల్లోనే బాగా ఫ్రై అయ్యిద్దా చూడండి. ఆల్రెడీ ఆయిల్లోనే కొంచెం ముక్కలు అనేది బాగా మగ్గిపోయినాయి. ఇంకో విషయం ఏంటంటే మన ఇండియాలో అయితే మనం గుమ్మడికాయనే తింటాం. అంటే గుమ్మడికాయ పులుసు పెట్టి గుమ్మడికాయ డప్పలం అంటారు. మనం ఇవి తింటాం. కానీ అక్కడ వాళ్ళంట గుమ్మడికాయ పాదును కూడా వండుకుని తింటారంట. హెల్త్కి చాలా మంచిదంట. మనమైతే తినలేం, మన సైడ్ కూడా ఎవరు తినరు. ఇప్పుడైతే చూసారు ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముద్దకూర నేనైతే ఫస్ట్ టైం వండట్లేదు. ఆల్రెడీ నాకు మా వారు చెప్పారు, నేను ట్రై చేశాను, వండాను, తిన్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. కాబట్టే నేను మళ్ళీ మా వారి గుమ్మడికాయ రప్పించి నేను మళ్ళీ వండి వీడియో తీస్తున్నాను. చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవైతే బాగా మగ్గిపోయినాయి కాబట్టి మన పప్పు గుత్తు ఉంటుంది కదా, ఆ పప్పు గుత్తుతో మనం వీటిని ముక్కలను బాగా మెత్తగా చేసేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న తర్వాత వీటిని తాలింపు పెట్టుకోవాలి. అంతే, పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ కాదు ఇది. ఇప్పుడు నేనైతే పప్పు గుత్తుతో బాగా మెత్తగా చేసుకుంటాను. మెత్తగా చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే అయ్యింది. ఇలా అయిన తర్వాత ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వచ్చేసి మనం ఎప్పుడు పోపు దినుసులు వేసుకుని తాలింపు పెట్టుకుంటాం, అలా కాదండి. ఈ తాలింపు అనేది ఓన్లీ వెల్లుల్లిపాయ ఒకటే వేసి దీన్ని తాలింపు పెడతారు. దానికి అదే టేస్ట్. ఈ కరివేపాకు, ఈ మినపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి తాలింపు పెడతారు. అవేమీ కాదు, ఓన్లీ వెల్లుల్లిపాయలు ఆయిల్ వేసి వెల్లుల్లిపాయలు వేసి తాలింపు పెడితే చాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని మూకుడులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం వెల్లుల్లిపాయలు ఎలా ఫ్రై చేసుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముద్దకూరని తాలింపు మనం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఈ గుమ్మడికాయ ముద్దకూర చాలా అంటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ వచ్చేసి పప్పుచారు అండి. పప్పుచారులు గుమ్మడికాయ ముద్దకూర వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ ఈ గుమ్మడికాయ ముద్ద గురించి ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. లేదంటే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.